ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను, ఒక మనిషి బాగా తగ్గిపోయారు తాగి తిని, నేను అది చేస్తాను, నేను తగ్గిపోతాను. డైట్ అనే పదము, ఫుడ్ అనే పదంని చాలామంది తప్పుగా అర్థం చేస్తారు. ఏది పడితే తినేసి దాన్ని డైట్ అనుకుంటున్నారు చాలామంది. రైస్ ఉండాలి, చపాతీ ఉండాలి, బట్ ఇప్పుడు వచ్చే కీటో డైట్ కానీ లేకపోతే లో కార్బ్ డైట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. మన బాడీకి సడన్గా అలా ఆప్ చేయడం కరెక్టేనా? రైస్ అంటే బ్యాడ్, రోటీ అంటే బ్యాడ్, షుగర్ అంటే బ్యాడ్, ఇవన్నీ నువ్వు ఇది కొన్ని రోజులు మానేసేయి, నువ్వు ఈరోజు తినద్దు అని ఊరికే మనిషిని చూసో అట్లా ఎవరు చెప్పలేము. అట్లా చెప్తే ఒకప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తింటున్నాం. మరి ఎందుకు ఇట్లా పేర్లు పెట్టినారంటే, నేను ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే ఇట్స్ ప్యూర్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్తాను. డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. ఒక టీనేజర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏదో బాగుంది కదా అన్నట్టు ట్రై చేస్తున్నారు. బట్ టీనేజర్స్ అనేది వాళ్ళది గ్రోయింగ్ పీరియడ్. ఆ టైంలో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నిజంగా హెల్ప్ అవుతుందా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అగైన్ మ్యాక్సిమం షాప్ కీపర్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళ దగ్గర చీప్ అండ్ మిగిలిపోయిన ఐటెం, పాడవుతున్న ఐటెం ఎవరు కొంటారు అంటే, జనరల్గా మనకి ఆకలి వేసినప్పుడు లేకపోతే మన కొంచెం ఎనర్జీ లోగా ఫీల్ అవుతున్నప్పుడు వెంటనే షుగర్స్ తినాలనిపిస్తుంది. షుగర్ క్రేవింగ్స్ వచ్చేస్తే మనం ఇంత ఒక 1 బైట్ ఆఫ్ చాక్లెట్ అయినా కూడా మళ్ళీ మనకి ఎనర్జీ రీబూస్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ షుగర్ పౌడర్స్ బయట, నేను ఐ డోంట్ సే ద నేమ్స్, అన్ని అడ్వర్టైజ్ వచ్చే అన్ని నేమ్స్ నా శక్తికి ఇదే కారణం అని అన్ని షుగర్ డ్రింక్స్ అవి. చిన్నపిల్లలకి పాలు, గుడ్లు ఇవ్వడం వల్లనే వాళ్ళకి ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. పాలు అసలు ఎందుకు తాగుతున్నారు, గుడ్లు ఎందుకు తాగుతున్నారో మ్యాటర్ అవుతుంది. సో పాలు అది ఎందుకు తాగుతున్నారు అంటే ఏం చెప్తారు, నాకు ఒకవేళ పాలు మంచి దొరుకుతాయి కదా అని ముసలోళ్ళకి 50 years 40 years నేను పాలు తాగుతా అంటే. హాయ్, హలో, వెల్కమ్ టు అదన్. నేను చైత్య. బరువు తగ్గడానికి జిమ్కి వెళ్తూ ఉంటాం, కానీ చాలామంది మర్చిపోయేది ఏంటంటే బరువు తగ్గడానికి జిమ్ కాంట్రిబ్యూషన్ అంటే ఎక్సర్సైజెస్ లాంటివి జస్ట్ 30% ఉంటే డైట్ది 70% ఉంటుంది. అంటే బరువు తగ్గడంలో డైట్ది మేజర్ రోల్. మరి డైట్ అంటే ఏదో ఆన్లైన్లో చూసి మనకు తోచింది చేసేయడం కాకుండా దానికి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఈరోజు మన పాడ్కాస్ట్లో లీడింగ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు హెల్తీ డైట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఇచ్చారు. అది విన్న తర్వాత నాకు అనిపించింది చాలామందికి ఈ టాపిక్ మీద పెద్దగా అవగాహన లేదు అని. సో ఈ పాడ్కాస్ట్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అండ్ చుట్టూ అన్హెల్దీ ఫుడ్స్ని చూస్తున్న మనకు ఈ వీడియో చాలా అవసరం. కాబట్టి కంప్లీట్గా చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ సార్. అసలు ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైట్ల గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను సార్. ఎందుకంటే ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు ఆ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫుల్ ఆ డైట్, ఈ డైట్, ఆ డైట్, ఈ డైట్, క్రాష్ డైట్స్ అని లేకపోతే లిక్విడ్ డైట్స్ అని ఇట్లా బోల్డ్ డైట్స్ వచ్చేసినాయి. అసలు నిజంగా అవి మనల్ని వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయా? అసలు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవా? డైట్ అంటే ఫస్ట్ థింగ్, ప్రతి డైట్ ప్రతి ఒక్క మనిషికి, ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను, ఒక మనిషి బాగా తగ్గిపోయారు తాగి తిని, నేను అది చేస్తాను, నేను తగ్గిపోతాను, నాకు సూట్ అవ్వకపోవచ్చు, అది నాకు రివర్స్ అవ్వచ్చు. ఎప్పటికైనా సరే సో డైట్ అనే పదము, ఫుడ్ అనే పదంని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో అంటే ఏది పడితే తినేసి దాన్ని డైట్ అనుకుంటున్నారు చాలామంది. అంటే మీ బాడీ ఏంటి, అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి, అసలు మీరు ఎందుకు ఒక డైట్ ప్యాటర్న్లోకి రావాలనుకుంటున్నారు, అది ఫస్ట్ అర్థం చేసుకొని మీరు ప్రాపర్ గైడెన్స్తో మీరు ఏదైనా చేయగలిగితే అది మీకు రిజల్ట్స్ని ఇస్తుంది. అంతేగాని యూట్యూబ్లో ఎవరో చెప్పాడు ఇది తాగితే బాగా మారిపోతారనో, ఇది తింటే బాగా మారిపోతారని చేస్తే మాత్రం ప్రాణాలు పోయే సందర్భం కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి కేసెస్ కూడా నేను చూశాను. మనకేమో రైస్ ఉండాలి, చపాతీ ఉండాలి, బట్ ఇప్పుడు వచ్చే కీటో డైట్ కానీ లేకపోతే లో కార్బ్ డైట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. మన బాడీకి సడన్గా అలా ఆప్ చేయడం కరెక్టేనా? ఇందాక చెప్పాను కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ నీడ్. నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో, నా రూట్ లెవెల్లో నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో, సో దానికి నేను ఒకవేళ రైస్ ఇవ్వడం వల్ల అది రూట్ లెవెల్ ట్రీట్మెంట్ అవ్వదు అంటే అప్పుడు ఐ మే నీడ్ టు స్టాప్ రైస్. లేదు, ప్రాబ్లం లేదు, సంబంధం లేదు దానికి అంటే అప్పుడు నేను రైస్ని తింటూ, బట్ ఒక రైట్ వేలో తింటూ
హ్యాపీగా నేను రైస్ తింటూ కూడా నా ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవచ్చు, ఓకే రిపేర్ చేసుకోవచ్చు. అలా అని రైస్ అంటే బ్యాడ్, రోటీ అంటే బ్యాడ్, షుగర్ అంటే బ్యాడ్, ఇవన్నీ మనకు కల్పించుకున్నవి. ఎందుకంటే ఎక్కడో ఒక ప్రాబ్లంలో ఇది ఒక కల్ప్రిట్ అని ఒకరు చెప్పేస్తారు. సో అక్కడి నుంచి ఇంకా మొత్తం యుద్ధం మొదలైపోతుంది ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పైన. ఎగ్జాంపుల్ రైస్, ఇంకా రైస్ అంటేనే అదేదో ఒక భూతం లాగా దయ్యం లాగా చూస్తారు. నో, సో రైట్ వేలో దాన్ని అవసరాన్ని బట్టి ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ పద్ధతిలో తినాలి, తినగలిగితే అది రైసే కాదు ఏదైనా మంచిదే. అసలు ఎలా తెలుసుకోవాలి సార్ మనకి ఈ ఫుడ్ ఇంతవరకు ఇంత క్వాంటిటీలోనే తినాలి అని? ఏ ఫుడ్ అయినా సరే ఇప్పుడు దాకా మనం తింటూ వచ్చినాము, సో మనం ఎప్పుడు రియలైజ్ అవుతాం అసలు ఏం తినాలి ఏం తినకూడదని? ఎవరైనా ఏదో ఒక ప్రాబ్లం వస్తే కానీ రియలైజ్ అవ్వం. లైక్ ఒబెస్ అవ్వడము, లేదా డయాబెటిక్ అవ్వడము, థైరాయిడ్ రావడము, పీసీఓడి, ఇట్లా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు వీల్ గో టు ఎ డాక్టర్ ఆన్ ఎ హెల్త్ ఎక్స్పర్ట్, అక్కడ డయాగ్నోస్ చేస్తాము. సో ఆ ప్రాబ్లమ్ని నేనైతే యాజ్ ఎ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్ని రూట్ లెవెల్లో కనుక్కుంటాం త్రూ ఫ్యూ డయాగ్నోస్టిక్స్ ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకి వస్తున్న సిమ్టమ్స్ అన్ని అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని అప్పుడు కొన్ని రోజులు మీరు ఇది మానేస్తే బెటర్, అది రిపేర్ అయ్యేంత వరకు. వెదర్ ఇట్ ఈస్ రైస్ కావచ్చు, రోటీ కావచ్చు, ఆర్ మేబీ సమ్ టైమ్స్ కొన్ని ప్రోటీన్ సోర్సెస్ కూడా కావచ్చు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే కొన్ని రోజులు ఆపేమని చెప్తాము. సో అట్లా కనుక్కోగలం తప్ప జస్ట్ లైక్ దట్ నువ్వు ఇది కొన్ని రోజులు మానేసేయి, నువ్వు ఈరోజు తినద్దు అని ఊరికే మనిషిని చూసో అట్లా ఎవరు చెప్పలేము. అట్లా చెప్తే చాలా పొరపాటు. అది రైస్ విషయానికి వస్తే వైట్ రైస్ తినద్దు, బ్రౌన్ రైస్ తినండి అని ఇది కూడా ఉంది. అసలు వైట్ రైస్ బ్రౌన్ రైస్కి డిఫరెన్స్ ఏంటి? నిజంగా బ్రౌన్ రైస్ అంత హెల్దీనా? సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఎందుకు రైస్ తినద్దు అంటున్నాము, ఎందుకు బ్రౌన్ రైస్ తినద్దు అంటున్నాం అంటే వైట్ రైస్ వచ్చింది బ్రౌన్ రైస్ నుంచే. బట్ బ్రౌన్ రైస్ పైన ఉండే ఆ ఫైబర్ ఏదైతే పొట్టు ఉంటుందో, సో దానివల్ల స్లోగా డైజెస్ట్ అవుతుంది. అదొక మేజర్ రీజన్. సో డయాబెటిక్ కేసెస్లో, తర్వాత ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఆకలి కాకూడదు, ఆపేయాలి, ఎక్కువసేపు అది సెటైటెడ్ అంటే ఫుల్గా ఉండాలి కడుపు నిండా అని బ్రౌన్ రైస్ అని చెప్తారు. బట్ ఇట్ హ్యాస్ గాట్ ఆల్మోస్ట్ సేమ్. సో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి అలా చెప్తాము. బట్ వైట్ రైస్ అయినా సరే మీరు ఉట్టి బియ్యం తింటారా, ఉట్టి అన్నం తింటారా? ఎవరైనా సరే అంటే ఉట్టి అన్నం తినం, అన్నాన్ని ఇలా చేసుకొని అన్నం ముద్ద చేసుకొని తినం కదా. దాంట్లో ఖచ్చితంగా ఏదో కర్రీ వేస్తాం, పప్పు వేస్తాం. ఇంకా ట్రెడిషనల్గా చెప్పాలంటే బాగా మంచి నెయ్యి వేసుకొని, మంచి కర్రీస్ వేసుకొని, ఏ కర్రీ ఉన్నా ఏ పప్పు ఉన్నా నెయ్యి ఖచ్చితంగా వేస్తాం. అట్లా మనం రైస్ని ప్రాపర్ వేలో విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఫ్యాట్, అంటే నథింగ్ బట్ నెయ్యి, పప్పు, కర్రీనో ఏదో మంచి అమౌంట్స్ ఆఫ్ వేసుకొని తింటే మీరు వైట్ రైస్ అయినా తినచ్చు. అంటే మీ కండిషన్కి ఒకవేళ వైట్ రైస్ తిన్నా ఏమి ఇబ్బంది లేదు, హ్యాపీగా రివర్స్ అవుతుంది మీ ప్రాబ్లం అనుకుంటే వైట్ రైస్ హ్యాపీగా తినచ్చు, రోజు కూడా తినచ్చు, నో ప్రాబ్లం. ఒకప్పుడు మనకి అంటే మనం దానికి ఒక ట్రెడిషనల్ ఫుడ్ అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు చాలా డైట్స్ అనే పేరు మీద లో కార్బ్ డైట్, కీటో డైట్, ప్రోటీన్ డైట్, ఇట్లా పర్టికులర్ ఫుడ్ మాత్రమే తీసుకోమని చెప్తున్నారు. బట్ ఇన్ ఆర్ ట్రెడిషనల్ డేస్లో లేకపోతే మన పాత కాలంలో మనం అన్నీ తిన్నాం. అవును. ఇప్పుడు వస్తున్న దీనికి అప్పుడున్న దానికి అసలు డిఫరెన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఇందాక పేర్లు చెప్పారు, కీటో డైట్, లో కార్బ్, ప్రోటీన్ డైట్, హై ఫ్యాట్, లో ప్రోటీన్. సో ఇట్లా రకరకాల ఏ డైట్ తీసుకున్నా దాంట్లో ఉన్న పదార్థాలు ఎవ్వరు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్ అయితే కాదు. ఎవరు చెప్పినా మీరు హై ప్రోటీన్, లో కార్బ్ అన్నారనుకోండి, ఏం చెప్తారు? ఎక్కువ గుడ్లు తినండి, ఎక్కువ నాన్ వెజ్ తినండి, లేకపోతే పన్నీర్ తినండి, ఇట్లా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ చెప్తాం. వాళ్ళ కండిషన్ని బట్టి లెంటిల్స్, సీరియల్స్ ఇవి కూడా చెప్తాం. అండ్ వాళ్ళ కార్బ్స్ తగ్గించేస్తాం. అంటే నథింగ్ బట్ ఏం తింటున్నారు మీరు ఇక్కడ? మన ఫుడ్డే, ఒకప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తింటున్నాం. మరి ఎందుకు ఇట్లా పేర్లు పెట్టినారంటే, నేను ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే ఇట్స్ ప్యూర్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్తా. ఇప్పుడు నేను మీకు డైట్ నేను చెప్తాను, నేను ఒక న్యూట్రిషన్స్ డైట్ చెప్తాను అంటే మీరు తినేవే నేను చెప్తానంటే చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అదే నేను ఒక ఫ్యాన్సీ పేరు పెట్టాను అనుకోండి, ఒక హెచ్సిఎస్ఎఫ్ అట్లా, అంటే రకరకాలుగా హై కార్బ్, లో ఫ్యాట్, అట్లా రకరకాల నేను పేర్లు పెట్టి చెప్తే నా దగ్గర క్యూ కడతారు. ఎందుకంటే ఫ్యాన్సీ పేరు చెప్తున్నాడు ఏదో. నో, సో డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ అని చెప్తాను నేనైతే. సో మీరు రెగ్యులర్గా మనం తినే ఫుడ్సే
పద్ధతి ప్రకారం మీ అవసరాన్ని బట్టి దాని క్వాంటిటీస్ని పద్ధతిని మారుస్తే అన్ని రిజల్ట్స్ వస్తాయి మీకు. ఏ ప్రాబ్లం అయినా రివర్స్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ ఫ్యాన్సీ పేర్లను చూసి పొరపాటున మోసపోద్దనే చెప్తాను నేను. ఓకే. సో ఇప్పుడు వేగన్ డైట్ ట్రెండింగ్లో ఉంది ప్రెసెంట్. మనకి కాల్షియం కావాలి, లేకపోతే ప్రోటీన్, లైక్ అంటే పాలు, నెయ్యి, పెరుగు ఇవన్నీ మనకి అవసరం. బట్ అసలు మొత్తానికి అది కంప్లీట్గా అవాయిడ్ చేసి మేము కేవలం వెజ్జెస్ మీదే ఉంటాము, అసలు డైరీ ప్రొడక్ట్స్ని ముట్టుకోము అని అంటున్నారు. దీని మీద మీ పాయింట్? అదే చెప్తున్నా, మీరు అంటే అలా వేగన్ అని చెప్పాను కదా ఇందాక, పేరు మాత్రం మారుస్తున్నాం. బట్ వాళ్ళు ఆ కండిషన్ని బట్టి వాళ్ళకి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒకవేళ డాక్టరో ఒక హెల్త్ ఎక్స్పర్టో అయితే, ఒక న్యూట్రిషనిస్ట్, నాలెడ్జ్ ఉన్న న్యూట్రిషనిస్ట్ అయితే నో ప్రాబ్లం. వాళ్ళు ఒకవేళ ఆ డైట్ వాళ్ళకి సూటబుల్ అయితే వాళ్ళు చేయొచ్చు. అంటే నథింగ్ బట్ ఏంటి, ఆ ఫ్యాట్ ప్రోడక్ట్స్ని, ఆ అనిమల్ ఫ్యాట్స్ని వాటిని వాళ్ళు మానేసి, బికాస్ వాళ్ళ గట్ అలా డిస్టర్బ్డ్గా ఉందేమో కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తుండొచ్చు, ఆ మిల్క్ కావచ్చు అట్లాంటివి. సో అట్లా డిపెండింగ్ ఆన్ కండిషన్ మనం మారుస్తాం తప్ప ఆ పేర్లు ఇది ట్రెండింగ్ ఉంది, ఇది ట్రెండింగ్ ఉంది అంటే కేవలం ఆ ఫ్యాన్సీ పేరుతో ట్రెండింగ్ తప్ప, బట్ చెప్పేదైతే అల్టిమేట్లీ వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళ రూట్ కాజ్ రిపేర్ చేయడానికి ఏం అవసరమో, ఏం అవాయిడ్ చేయాలో అవి మాత్రం చెప్తాం అంతే. ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఫైన్, కానీ సొంత ప్రయత్నాలు అయితే చేద్దాం. ఏ డైట్ అన్నా అండి, మీరు మార్కెట్లో వింటున్న కీటో కావచ్చు, వేగన్ డైట్ కావచ్చు, ఏదైనా క్రాష్ డైట్స్ ఏవైనా సరే, మీరు ఎప్పుడైనా ఒక డాక్టర్ కానీ లేదంటే ఒక న్యూట్రిషనిస్ట్ కానీ ఎక్స్పర్ట్ మీకు ఆ ఫుడ్ విషయంలో మీ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి రూట్ కాజ్ని ట్రీట్ చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్తో చేయండి తప్ప సొంత ప్రయోగాలు చేస్తే ప్రాణం కూడా పోవచ్చు. అవును, ఐఎమ్ రియలీ టెల్లింగ్. మనం రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ మనం ఒక న్యూస్ చూసాం. ఆ అమ్మాయి ఓన్లీ ఫ్రూట్స్ తిని వెయిట్ లాస్ అయ్యి చివరికి తను చనిపోయింది. కొంతమంది వాటర్ తాగి 1 week పాటుగా వాటర్ డైట్ చేసి ఎన్నో కిలోలు తగ్గి చనిపోయింది అనే న్యూస్ కూడా రీసెంట్గా నేను చదివాను. అదే చెప్తున్నా, చాలా మంది ఎవరో ఒక మాట చెప్పేస్తారు, ఒక 1 minute యూట్యూబ్లోనో ఇన్స్టాలో టకాని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, నేను ఇది చేసినా ఇది తగ్గిపోయినా అని. బట్ వాళ్ళు నిజంగా చేసినారు లేదో మనకు తెలియదు. బట్ అల్టిమేట్ గా వాళ్ళకి ఒకవేళ ఆ విధంగా రిజల్ట్స్ కూడా వచ్చిండొచ్చు, బికాజ్ వాళ్ళ బాడీ దానికి సస్టైన్ అయింది. కానీ అది అందరికీ సూట్ అవుతుందని తెలియదు. మీకు సూట్ అయింది, మీ సిస్టర్ కూడా సూట్ అవ్వకపోవచ్చు, మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. సో బాడీ టు బాడీ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి అనలైజ్ చేసి మనం థింగ్స్ని, ఫుడ్ని మనం మార్చుకోవాలి తప్ప ఎవరో, అది సామెత ఉంది కదా, నక్కని చూసుకొని కుక్క వాత పెట్టుకుంటే ఏమవుతుందో సేమ్ పరిస్థితి ఉంటుంది. సో డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్ అని చెప్తాను నేను. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జనరల్లీ ఇప్పుడు 0 size అనేది ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సన్నగా ఉండాలనే కలలు కంటారు కాబట్టి ఒక టీనేజర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏదో బాగుంది కదా అన్నట్టు ట్రై చేస్తున్నారు. బట్ టీనేజర్స్ అనేది వాళ్ళది గ్రోయింగ్ పీరియడ్, ఆ టైంలో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నిజంగా హెల్ప్ అవుతుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అగైన్ ఇట్స్ అ ఫ్యాన్సీ టర్మ్. ఒకప్పుడు మన పద్ధతి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, మన పూర్వీకుల పద్ధతి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. పొద్దున్న లేచి పొలానికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోతా ఉంటాయి కదా, తీసుకొని పోతే పొలంలో పని చేసి పొద్దున్న తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి వంట చేసుకొని ఫ్రెష్గా, అది కూడా ఇంటికి వచ్చేటప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పొలంలో వచ్చి వంట చేసుకొని 6-7 కంతా వంట చేసుకొని తిని పడుకుంటే అయిపోయింది. 2 సార్లే తింటారు. అండ్ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంటుంది అంటే మళ్ళీ ఆ చీకటి పడ్డప్పటి నుంచి మరుసటి రోజు ఉదయం తెల్లవారేదాకా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు 12 to 16 hours గ్యాప్ ఉంటుంది. 8 to 9 hours మధ్యలో తింటారు. దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఫ్యాన్సీగా చెప్తున్నాం. దానికి ఈ సైన్స్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఒక జపాన్ సైంటిస్ట్కి. సో కానీ ఇది మన పూర్వీకుల్లో, మన ట్రెడిషన్లో ఎప్పటికీ ఉంది. కానీ మనం అర్థం చేసుకోకుండా దాన్ని రాంగ్ వేలో అర్థం చేసుకొని మనం సైడ్ ట్రాక్ వచ్చేసినాము, మళ్ళీ దెబ్బతిని మళ్ళీ అదే ట్రాక్ వెళ్తున్నాం. కానీ ఆ పాత పద్ధతి అంటే వినం కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని పేరు పెట్టేస్తున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, మాలాంటి యంగ్స్టర్స్కి ఏంటంటే ఒక 1 weekలో ఏమైనా ఫంక్షన్ ఉంది, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి మంచిగా పెట్టాలి అని అంటే మేము త్వరగా తగ్గిపోవాలి, మేము సన్నగా కనిపించాలి అని అనుకుంటాం. సో అలా వెళ్ళినప్పుడు ఈ క్రాష్ డైట్స్ కానీ ఏమైనా చేసినప్పుడు మా బాడీలో వచ్చే చేంజెస్ మాకు అది కరెక్ట్ కాదు అని ఎలా తెలుసుకోవాలి? సింపుల్, మీకు ఏదైనా సరే అంటే నేను ఒకటే చెప్తాను, తిన్నాక హ్యాపీగా డైజెస్ట్ కావాలా, ఏదైనా సరే పడుకుంటే within minutes నిద్ర రావాలా,
తెల్లవారిన తర్వాత మీ కడుపు క్లీన్ అవ్వాలా. ఇవి ఒకసారి బాగా చూసుకోండి. ఇవి కరెక్ట్గా జరిగినంత వరకు మీకు ఏ ఇష్యూ ఉండదు. అవే సిమ్టమ్స్. బాడీలో మీకు ప్రత్యేకంగా ఏదో మనం భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా ఇవి జరుగుతున్నాయి మన సిస్టంలో అంటే లోపలికి వెళ్ళింది బయటికి రావాలా, ప్రశాంతక టైంకి నిద్ర పట్టాలా, ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ బాడీ ఈజ్ ఇన్ ఐడియల్ కండిషన్. వీటిలో ఏదైనా తేడా వచ్చింది అంటే మీరు డైజెషన్కి ఒక ఏదో ఒకటి తీసుకుంటే డైజెస్ట్ అవుతుంది. ఉదయం లేవగానే మీరు మోషన్ రావాలంటే ఏదో ఒకటి తీసుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్ అవుతుంది. నిద్ర రావాలంటే మీరు ఏదేదో పాటలు పడాలి, అప్పుడే నిద్ర వస్తుంది. అంటే యువర్ బాడీ ఈజ్ ఇన్ సీరియస్ కండిషన్. సో ఖచ్చితంగా మార్చుకోవాలి మీరు దాన్ని. ఓకే. సో ఇప్పుడు చాలామంది హాస్టల్లోనే ఉంటున్నారు. సో వాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినేస్తారు. ఏది దొరికితే అది, ఏదో హాస్టల్ ఫుడ్ ఆర్ బయట ఏది దొరికితే అది. సో వాళ్ళు హెల్తీగా కొంచెం మార్చుకోవాలి అని అంటే వాళ్ళు తినే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? హాస్టల్లో నా దగ్గర మెనీ క్లయింట్స్ ఉన్నారు. యుఎస్, యూకేలో, ఇండియాలో, సిటీస్లో, పీజీస్లో ఉంటారు. సో పీజీలో ఏం పెడితే తినాలి. అఫ్ కోర్స్ పీజీ హాస్టల్ అంటేనే వాళ్ళు దే ఆర్ కమర్షియల్. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండరు, రేట్ని దృష్టిలో పెట్టుకొని వండుతారు వాళ్ళు. సో మనము వాళ్ళు పెట్టిందే తినాలని ఎందుకు అనుకోవాలి? నేను ఇదే మైండ్ సెట్ ట్యూన్ చేసుకోమని చెప్తా పీజీలో ఉండే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్కైనా. వాళ్ళు పెట్టిందే తినాలి మొత్తము, దానిపైనే నేను సర్వైవ్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు మీరు? మీరు కొంచెం అడిషనల్గా మీ హెల్త్కి ఏం అవసరమో అవి చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ అండ్ సీడ్స్ కావచ్చు, ఇట్లా హెల్తీగా చాయిసెస్ చాలా ఉన్నాయి. సో అంటే జీవితకాలం అవే తిని బ్రతకమని నేను చెప్పను. బట్ మీకు ఎక్కడికైనా ఒక చోటికి వెళ్ళినప్పుడు మీకు అది హెల్తీ ఆల్టర్నేటివ్ లేదు అన్నప్పుడు మీ ఆల్టర్నేటివ్ని మీరు క్యారీ చేసుకొని మీ దగ్గర పెట్టుకుంటే మీ హెల్త్ని మీరు ఎన్ని రోజులైతే ఆ హాస్టల్లో లేదా పీజీలో ఉంటారో అప్పటిదాకా మీరు హెల్తీగా సర్వైవ్ అవ్వచ్చు. బట్ దీనికి కొంచెం మీకేం పెద్ద నాలెడ్జ్, సైన్స్ ఏం అవసరం లేదు. బేసిక్గా అంటే చాలామంది ఒకప్పుడు ఇప్పుడు చాలామంది చేయట్లేదు. పేరెంట్స్ పిల్లోడు హాస్టల్కి పోతున్నాడంటే ఒక పెద్ద సంచి నిండా, ఒక డబ్బాల నిండా చట్నీలు, పళ్ళు, అన్ని కారాలు పెట్టి పంపించేటోళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ అట్లా పెట్టేటోళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయినారు. ఎందుకంటే ప్రతి ఊర్లో రెడీమేడ్గా అవైలబుల్ ఉన్నాయి, అక్కడ కొనేసుకొని చెప్తున్నారు. ఎందుకు రీజన్ అంటే హాస్టల్లో ఉంటే అక్కడ ఫుడ్ బాగుండదు కాబట్టి ఇవి కొద్దిగా హెల్ప్ అవుతాయి, మంచిగా ఆల్టర్నేటివ్ ఉంటుంది అనే ఉద్దేశంతో తప్ప. సో హాస్టల్లో పీజీ ఉండే వాళ్ళకు నేను అదే చెప్తా. సో ట్రై సమ్ వెరైటీ ఆఫ్ సలాడ్స్, ఫ్రూట్స్. కొంచెం ఎక్స్పెన్స్ అవుతుంది, బట్ అది మన హెల్త్కి అది పాడైనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టే దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద కాస్ట్ కాదు. సో కొన్ని హెల్తీ ఆల్టర్నేటివ్స్ అకార్డింగ్ టు యువర్ నీడ్ యాడ్ చేసుకోమని చెప్తాను, అలాంగ్ విత్ ద ఫుడ్ అక్కడ సర్వ్ చేస్తున్న ఫుడ్తో పాటు. మీరు హాస్టల్లో ఇందాక వాళ్ళు ప్రైజ్ని చూస్తారని నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. సో నేను వేరే చోట ఒకరోజు షూట్కి వెళ్ళాను, అక్కడ ఆలు తీసుకుంటున్నాం, పొటాటోస్ అనమాట. సో ఆ అంకుల్ని అడిగినప్పుడు ఇది 30 రూపాయలమ్మా, ఇది 40 రూపాయలమ్మా అని చెప్పాడు. ఆ రెండు ఒకటే సైజు ఉన్నాయి. సో నేను ఆయన అడిగాను అనమాట, అంకుల్ అది 30 ఎందుకు, ఇది 40 ఎందుకు, డిఫరెన్స్ ఏంటి అంటే అవి కొంచెం పాడైపోయినాయి అమ్మ, హాస్టల్ వాళ్ళు, హోటల్ వాళ్ళు కావాలంటే వచ్చి అవి కొనుక్కెళ్తారు, మీకు ఇంట్లో కంటే ఇవి తీసుకోండి అమ్మ అన్నారు. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ అనమాట. అరే ఇంత ఓపెన్గా ఆయన కెమెరా ఉంది, ఆయనకి తెలియదు పాపం అక్కడ కెమెరా ఉందని, కానీ బట్ అంత ఓపెన్గా ఆయన చెప్పేశాడు అనమాట. సో ఇప్పుడు ఈ హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఒక మార్కెట్ నిజంగానే అయిపోయింది అని అనుకోవాలేమో ఇంకా. అబ్వియస్లీ, బికాజ్ వాళ్ళు హోటల్స్ షాప్ కీపర్స్, మ్యాక్సిమం షాప్ కీపర్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళ దగ్గర చీప్ అండ్ మిగిలిపోయిన ఐటెం, పాడవుతున్న ఐటెం ఎవరు కొంటారు అంటే హాస్టల్స్, హోటల్సే కొంటాయి. అవును. టాప్ క్వాలిటీ ఐటమ్స్ ఎవరు కొంటారంటే ఆబ్వియస్లీ ఇంట్లో వండుకొని తినే వాళ్ళే కొంటారు. అండ్ నేను రీసెంట్లీ ఐ మెట్ విత్ వన్ ఆఫ్ అవర్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన యూఎస్ నుంచి వస్తే, అండ్ హీ వాస్ టెల్లింగ్ మ్యాక్సిమం ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మ్యాక్సిమం టాప్ క్వాలిటీ అంతా యూఎస్లోనే దొరుకుతుంది, ఇండియాలో దొరికే చాలా క్వాలిటీస్ అన్ని కూడా దే ఆర్ సెకండ్, థర్డ్ క్వాలిటీసే అని. ఇంకా అదే మీరు చిన్న చిన్న షాప్స్ అక్కడికి ఇందాక చెప్పారు కదా ఆ పర్టికులర్ షాప్ ఆలు డిఫరెన్షియేషన్, అక్కడైతే ఇంకా లీస్ట్ అండ్ వర్స్ట్ క్వాలిటీసే దొరికేది. ఇంకా అదే హాస్టల్స్ వీటికి వచ్చేసరికి ఇంకా అర్థం చేసుకోవాలి మనం ఇంకా. సో అది ఈటబుల్ కాదు అని, బట్ స్టిల్ వీఆర్ ఈటింగ్. అండ్ చిన్నపిల్లలకి పాలు, గుడ్లు ఇవ్వడం వల్లనే వాళ్ళకి ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్పి, బట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ అది తప్పు అని అంటున్నారు. బట్ మీ పాయింట్ ఏంటి దాని మీద?
సి పాలు అసలు ఎందుకు తాగుతున్నారు, గుడ్లు ఎందుకు తాగుతున్నారో మ్యాటర్ అవుతుంది. సో పాలు అది ఎందుకు తాగుతున్నారు అంటే ఏం చెప్తారు, కాల్షియం కోసం అని, ప్రోటీన్ కోసం అని చెప్తాం. ఎగ్స్ కూడా అంతే. సో ప్రోటీన్ కోసం అని తింటున్నాము, ఇస్తున్నాం పిల్లలకి అని చెప్తా. సి నేను పాలు ఏం చెప్తానంటే, మీకు ఒకవేళ ఛాన్స్ ఉంది, నాకు ఒకవేళ మంచి బర్రె పాలు నాకు కళ్ళ ముందే అథెంటిక్గా తీస్తారు అంటే గో ఫర్ ఇట్. అది కూడా ఏంటి, ఒక ఏజ్ దాకా, పిల్లలు ఒక గ్రోయింగ్ ఏజ్ దాకా. నాకు ఒకవేళ పాలు మంచి దొరుకుతాయి కదా అని ముసలోళ్ళకి 50 years 40 years నేను పాలు తాగుతా అంటే ఫస్ట్ మీ గట్ కరెక్ట్ చేసుకోండి. మీ గట్ కరెక్ట్గా లేకపోతే మీరు పాలు ఇస్తుంటే అది ఇంకా మీ గట్ని డ్యామేజ్ చేస్తుంది. సో మీకు పాలు నో అనే చెప్తా అడల్ట్స్కి. ఓకే, అండ్ సేమ్ విత్ ఎగ్ కూడా మీరు ఒకవేళ అథెంటిక్ సోర్స్ అంటే నాటు గుడ్లు అని చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఒకవేళ ఫారిన్ కోల్ తీసుకున్నా మీరు రెగ్యులర్గా ప్రోటీన్ కోసం గుడ్లే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు, పాలే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? దేర్ ఆర్ మెనీ సోర్సెస్. వెజిటేరియన్లోనే చాలా అద్భుతమైన కాల్షియం దొరికే సోర్సెస్ ఉన్నాయి, ప్రోటీన్ కూడా చాలా అద్భుతమైన ప్రోటీన్ దొరికే సోర్సెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి దానిపైన స్టడీ చేయండి. బట్ కొంచెం పని ఉంటుంది అంతే. పాలు అనుకోండి వేడి పెట్టేసినామా, దాంట్లో ఏదో ఒక షుగర్ పౌడర్స్ బయట, నేను ఐ డోంట్ సే ద నేమ్స్, అన్ని అడ్వర్టైజ్ వచ్చే అన్ని నేమ్స్ నా శక్తికి ఇదే కారణం అని అన్ని షుగర్ డ్రింక్స్, అవి షుగర్ పౌడర్స్. అవి ఇచ్చే బదులు మీరు కొంచెం వర్క్ చేసి కుక్ చేసి రకరకాల రెసిపీస్ చేసి ప్రోటీన్ కోసం కాల్షియం కోసం మన నేటివ్ సీడ్స్ నట్స్లో చాలా కాల్షియం ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి, అవి ఇవ్వచ్చు. సో ఐ డోంట్ డిబేట్ అంటే ఇది మంచిది ఇవ్వద్దు అని నేను చెప్పను, పూర్తిగా మంచిది కాదని చెప్పలేము, పూర్తిగా ఇవ్వండి అని నేను చెప్పను. డిపెండింగ్ ఆన్ సోర్స్, ఎక్కడి నుంచి మీకు అది వస్తుంది. సో మీరు ప్యాకెట్ కొంటున్నారా, బర్రెపాల, ఎగ్ కూడా అంతే, సోర్సెస్ని బట్టి యూ క్యాన్ గో ఫర్ ఇట్. జనరల్గా మనకి ఆకలి వేసినప్పుడు లేకపోతే మన కొంచెం ఎనర్జీ లోగా ఫీల్ అవుతున్నప్పుడు వెంటనే షుగర్స్ తినాలనిపిస్తుంది, షుగర్ క్రేవింగ్స్ వచ్చేస్తే మనం ఇంత ఒక 1 bite ఆఫ్ చాక్లెట్ అయినా కూడా మళ్ళీ మనకి ఎనర్జీ రీబూస్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనకు అందరికి తెలుసు, మనం ఇప్పుడు మాట్లాడుతున్న మన యాక్షన్స్ అన్ని కూడా ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై మన బ్రెయిన్. మన బ్రెయిన్ నుంచి హార్మోన్ సెక్రేషన్స్ వల్ల ఎవ్రీ యాక్షన్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద బ్రెయిన్. సో దానికి ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే షుగర్స్. సో మీరు రైట్ అమౌంట్ ఆఫ్ రైట్ టైంలో షుగర్స్ మీ బాడీకి ఎనర్జీ ఇవ్వలేదనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఎనర్జీ డ్రైన్ అయిపోతే ఇట్ ఎక్స్పెక్ట్స్ అనమాట ఎనర్జీ ఎక్కడి నుంచి అంటే దానికి షుగర్స్. అందుకే మీకు ఫస్ట్ తినాలనిపించేది అవే. అందుకే వెంటనే టీ తాగుతారు చాలా మంది, ఒక కాఫీ తాగుతారు, లేకపోతే చాక్లెట్ తింటారు, ఒక స్వీట్ తింటారు. ఒక్కొక్కరు ఒక రకమైన అడిక్షన్ ఆర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది, అదే అలవాటు అయిపోయి ఉంటుంది. సో అది ఇవ్వంగానే సెకండ్స్లో మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. నేనేం చెప్తానంటే దానికి ఆల్టర్నేటివ్గా మీరు షుగరే తినాలని అవసరం లేదు. ఇఫ్ యూ గివ్ ఎ ఫ్యాట్, అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా అనిపించింది మీకు, కొంచెం ఒక స్పూన్ నెయ్యి తీసుకోండి, లేదా ఒక సలాడ్ తీసుకోండి. సో లైక్ క్యారెట్, కుకుంబర్ అట్లాంటిది. సో అంతేగాని డోంట్ గో ఫర్ షుగర్స్ లైక్ టీయో, కాఫీయో, చాక్లెటో, దానికి వెళ్ళొద్దని చెప్తాను నేను. దీనివల్ల స్ట్రోక్స్ కూడా ఏమైనా వచ్చాయి? చాలా కేసెస్లో కూడా చూసాము. ఏమంటే ప్రూవెన్ కూడా ఏమంటే, వాళ్ళు బయట ఒక డయాబెటిక్ పేషెంట్ ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఆకలి అవుతుంటుంది, ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటారు. సో దే ఈట్ సమ్ షుగర్ థింగ్. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, ఆ నైటే డెత్ అయిపోయి ఉంటుంది. బ్రెయిన్ డెడ్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బికాజ్ ఒక్కసారి మీరు అట్లా అంటే ఎస్పెషల్లీ ఆ కండిషన్స్లో వెన్ దే ఆర్ డయాబెటిక్ ఆర్ ఎనీ అదర్ మళ్ళా ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ షుగర్స్ ఇచ్చినప్పుడు వెంటనే స్పైక్ అయిపోతాయి షుగర్. సో షుగర్ స్పైక్ అయిపోయి వాళ్ళ బ్రెయిన్ అయితే ఎనర్జెటిక్ కనిపిస్తుంది, కానీ అక్కడ బ్రెయిన్ అంటే ఎక్కువ ఫ్లో స్పైక్ అయిపోయినప్పుడు బ్రెయిన్లో క్లాట్స్ రావడం కావచ్చు, అట్లాంటి జరిగి చనిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఎందుకు చనిపోయారని ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరు తెలియదు. అంటే పడుకున్నాడు చనిపోయినాడు, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు, ఆయన ఏం తిన్నాడు, ఎప్పుడు తిన్నాడు, ఏం జరిగింది, అండ్ దానికి డీహైడ్రేషన్ కూడా కారణం ఉంటుంది. ఇట్లా అన్నీ అనలైజ్ చేస్తే అప్పుడు బయటకు వస్తాయి. సో అట్లా చాలా మంది హెల్తీ వ్యక్తి కూడా హెల్తీగా ఉన్నాడు, బాగున్నాడు, చనిపోయిన కేసెస్ అనలైజ్ చేస్తే తెలిసిన రీజన్స్ ఇవి అన్నమాట. ఓకే. సో షుగర్స్ని అవి ఎప్పుడు తినాలా దాన్ని మనం ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఎప్పుడైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని, డయాబెటిక్ కేసెస్ అయినా ఫస్ట్ థింగ్ అవి
అంత స్పైక్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఫుడ్ లేని కండిషన్లు ఎక్కడ ఉన్నా దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకొని దాన్ని అరేంజ్ చేసుకొని వెళ్ళగలిగితే మంచిది, ఎస్పెషల్లీ డయాబెటిక్ కేసెస్లో. అండ్ నార్మల్ వ్యక్తులైనా కూడా ఎవరైనా అంతే, బట్ ఎల్డర్లీ పీపుల్కి అది చాలా రిస్క్ ఉంటుంది ఎక్కువ. సడన్ షుగర్ స్పైక్స్ మంచిది కాదు. బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళందరికీ, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక 3 టిప్స్ ఏంటి? ఇది నేను టిప్స్ అని నేను చెప్పాను, నేను ఇచ్చే టిప్స్ అని చెప్పాను, అందరికి తెలిసినదే. సో మీ బాడీకి ఎంత అవసరమో, ఏం అవసరమో అది ఇవ్వండి, అనవసరమైంది ఇవ్వద్దండి. నేను ఇది ఇవ్వండి, ఇది మంచిది, ఇది చెడ్డది నేను చెప్పాను. మీ బాడీకి ఏం అవసరమో, ఎంత అవసరమో అంత ఇవ్వండి. మీ పనిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. అండ్ నిద్ర, సో నిద్ర చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడున్న ప్రతి మనిషికి దెర్ ఈజ్ ఎ స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉంది. ఈ స్ట్రెస్ని మీరు మానేద్దాం, నాకు స్ట్రెస్ వద్దంటే మీరు అంటే నేను చాలా బుక్స్ చదివినా, చాలా చోట్ల విన్నా, స్ట్రెస్ లేని మనిషి ఎవరంటే శ్మశానంలో శవమే. సో కాబట్టి స్ట్రెస్ కామన్. కేజీ పిల్లోడి నుంచి అంటే ఎల్కేజీ పిల్లోడి నుంచి చనిపోయే ముందున్న ముసలోడి దాకా ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడండి. అండ్ దాన్ని పక్కన పెట్టి నిద్ర, అండ్ స్ట్రెస్ వల్ల నాకు నిద్ర రాకుండా అనకుండా, సో గో ఫర్ స్లీప్. బికాస్ నిద్రలో చాలా రిపేర్ అవుతాయి చాలా కండిషన్స్, కాబట్టి నిద్ర బాగా. అండ్ మూడోది మూవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఫిజికల్గా మూవ్, ఎక్కడ కూడా మీరు కూర్చొని అవసరం తప్పదు అనుకుంటే కూర్చోండి. బట్ ఈవెన్ నేను ఐటీ పీపుల్ నా క్లయింట్స్లో కూడా చెప్తాను, ఎవ్రీ 1 hour టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 5 minutes. నేను గంటలు ఎక్సర్సైజ్ అని చెప్పాను, 5 minutes ఒక బ్రేక్ తీసుకోండి 1 hourకి ఒకసారి. మూవ్, డూ స్క్వాట్స్ ఆర్ వాక్ చేయండి, కాఫ్ రైజెస్ చేయండి, ఆర్ వెయిట్స్ ఏమైనా ఉంటే వెయిట్స్ ఎత్తండి 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఏమైపోతుంది, ఏం కండలు వస్తాయంటే కాదు, జస్ట్ ఒక మూమెంట్ జరగాల మీ మజిల్స్లో. సో అట్లా మూవ్ కాండి. సో ఈ 3 మీరు పాటించగలిగితే అబ్జల్యూట్లీ మీరు ఏదో అయిపోతారని నేను చెప్పాను, హెల్తీగా ఉంటాం, మనం జబ్బుల జోలికి, ట్రీట్మెంట్ల జోలికి వెళ్ళకుండా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈరోజు డైట్స్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ మోస్ట్లీ డైట్ అంటే మనం పెట్టుకున్న ఫ్యాన్సీ నేమ్స్ కాదు, మనం ట్రెడిషనల్గా మనకి ఏదైతే ఫుడ్ ఉందో అది ఫాలో అయ్యి, బట్ పర్టికులర్లీ మన బాడీకి తగ్గట్టు ఫాలో అవడం ఇంపార్టెంట్ అని చెప్పి, దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.